పార్లమెంట్లో ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ బిల్లు వచ్చినా కూడా దాని మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తర్వాత రాజకీయంగా వాళ్ళకి ప్రయోజనం కలిగిపించి వాళ్ళ ఎజెండాను ఫుల్ఫిల్ చేసే బిల్లులే వస్తున్నాయి, కానీ ప్రజలకు కావాల్సిన బిల్లులు ఏవి వస్తలేవు ఈ మధ్య కాలంలో. అయితే డీలిమిటేషన్ అనే పదం మొదలు ప్రజలకు తెలుసా? డీలిమిటేషన్ అనేది ప్రజలకే తెలియదు, ప్రజాప్రతినిధులకు కూడా చక్కగా తెలియదు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ డీలిమిటేషన్ అనేది ప్రజల్లో విస్తృతంగా ప్రచారం అయినాక బిల్లు వరకు వెళ్ళనుండే. ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్లకు డీలిమిటేషన్ కరెక్ట్ కాదు అని తెలిసి కూడా వాళ్ళు పార్టీకి కట్టుబడి అందరూ ఓటు వేయబోతున్నారు. ఇప్పుడు వేరే పార్టీలు ఉన్న వాళ్ళందరూ గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి వేరే రాష్ట్రంలో ముఖ్యమంత్రి బీజేపీలో ఉండుంటే డీలిమిటేషన్ కరెక్ట్ అనేటోడు. అదే బీజేపీలో ఉన్న మంత్రులు వాళ్ళు బీజేపీలో ఉన్నారు కాబట్టి అది కరెక్ట్ అనేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ ప్రజాప్రతినిధులను పూర్తిగా నమ్ముకొని మనము ఏ బిల్లును కూడా ఆమోదిస్తే ప్రజలకు అది భారమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఈ బిల్లు తెచ్చే ముందు ప్రజాప్రతినిధులకు ఏవైతే హంగులు ఆర్భాటాలు క్యాన్వాయిలు ఇవన్నీ ఫస్ట్ ఒక బిల్లు తేవాలి. ఏంటంటే రాజకీయ నాయకులకు ఏవైతే వెసులుబాటు కల్పిస్తున్నాయో గవర్నమెంట్లు ఎంతైతే భారం వేస్తున్నారో మొట్టమొదట తీసేయాలి. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా ప్రజాప్రతినిధులు పెరగబోతున్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరగబోతుంది. అప్పుడు ఏమైపోతుంది, ఎన్ని సీట్లు పెరిగితే అన్ని గన్మెన్లు, కార్లు, హంగులు, ఆర్భాటాలు, రినోవేషన్ కి డబ్బులు, ఇవన్నీ కూడా ఇప్పుడు 100 మందికి ఉంటే ఒక అమౌంట్ అయితే ఇప్పుడు 1000 మంది అయితే అంత భారం అవుతుంది. అయితే మన ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వం ఆలోచిస్తలేదు, కానీ రాజకీయంగా ఒక ఎంప్లాయ్మెంట్ అయితే దొరుకుతుంది సమాజంలో. కాబట్టి అసలు ఇప్పుడు ఉన్నోళ్ళే చక్కగా చేస్తలేరు, ఇంకా పెరిగి ఏం చేస్తారు, ఉన్న ఫండ్ ని మొత్తం వాళ్ళ ఆర్భాటాలకు ఎక్కువ యూజ్ అవుతుంది తప్పితే ఆ ఫండ్ మన వైపు రాదనేది నా అభిప్రాయం. ఇంకో విషయం, పాపులేషన్ ని బట్టి ఎంత పాపులేషన్ ఉంటే అన్ని సీట్లు అంటున్నారు, నిజమే. ఇప్పుడు సిటీ ఉంటే మొత్తం ఒక కాడ జమ అయ్యి ఉంటారు, ఊర్లల్లో దూరం 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 ఉంటారు. ఇప్పుడు రోడ్ వేయాలంటే ఊర్లో పొంటే వేయాలంటే ఒక పెద్ద రోడ్ ఉంటుంది, అదే సిటీలో వేయాలంటే చిన్నది ఉంటుంది. వాళ్ళు డివైడ్ చేయాలనో ఏది కూడా చక్కగా ఉండదు. కాబట్టి ఏంటంటే వట్టి పాపులేషనే మైండ్లో పెట్టుకోకుండా మిగతా ఎన్నో అంశాలు చర్చించి వట్టి ప్రజాప్రతినిధులు డిసైడ్ చేసి ఆడ బిల్లు వస్తుంది కాదు, బుద్ధిజీవులతోని మొత్తం సమాజంతోని చర్చించి నెమ్మదిగేసుకోవద్దు. తొందర ఏమున్నది, ఈ బిల్లు ఇప్పుడే పెట్టి ఖతం చేసుకోవడం అంటే తొందరపాటులో ఏదో ఎజెండా ఉన్నది, ఏదో కుట్ర ఉన్నది అనే అనుమానాలు వస్తాయి. కాబట్టి ఈ బిల్లు గురించి ఫస్ట్ ప్రజల్లో ఒక భావవ్యాప్తి జరగాలి. బుద్ధిజీవులు దీని గురించి చర్చించి ప్రజల ఆమోదంతో బిల్లు రావాలి, కానీ కొంతమంది ఎంపీలు కూర్చొని ఒక బిల్లు తయారు చేసేసి ఆ భారాన్ని ప్రజల మీద వేయడం మాత్రం అది దుర్మార్గమే నా దృష్టిలో. అయితే ఇప్పుడు దీంట్లో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి, నిజమే. ఇప్పుడు కుటుంబ నియంత్రణ సౌత్ ఇండియా వాళ్ళు ఫాలో చేసిండ్రు. తర్వాత లిటరసీ నార్త్ ఇండియా కంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. సామూహిక అత్యాచారాలు కానీ, మర్డర్లు కానీ, మాబ్ లించింగ్లు కానీ అన్ని నార్త్ ఇండియాలో ఉన్నాయి. ఇక్కడ సభ్యతగా ఒక గంగా జమున తహజీబ్లో ఇక్కడ బతుకుతున్నాం మనం. ఇప్పుడు సీట్లు అన్ని అక్కడ వచ్చినప్పుడు మీరు ఎలాంటి పాలనకు మీరు ఎక్కువ మంది ఓటేస్తారు? అక్కడ వాళ్ళన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి, దాంట్లో ఇది కరెక్టే అని చెప్పి ఎక్కువ సీట్లు ఓకే అంటే అత్యాచారం కూడా ఓకే అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఆ దాని విధానాలు మొత్తం కూడా కులంకుశంగా దాని గురించి స్టడీ చేసి పక్కా చేసి ఓ 2-3 ఏళ్ళకి చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇచ్చిన వాగ్దానాలు కానీ ప్రజలకు చేయవలసిన అంశాల గురించి దృష్టి పెట్టింది, కానీ మీ ప్రభుత్వం మళ్ళీ ఎట్లా రావాలి, మీకు పెన్షన్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఎమ్మెల్సీఓ ఎమ్మెల్యేనో ఎంపీఓ అయిండు, ఆయనకి రవాణా సౌకర్యాలు ఫ్రీ, ఇల్లు ఫ్రీ, పెన్షన్లు ఫ్రీ అన్ని మీరే చూసుకుంటారు. మీ పాలన కోసమే ఈ బిల్లు తప్పితే, మీ రాజ్యాధికారాని కోసమే ఈ బిల్లు తప్పితే ప్రజల కోసం ఒరిగేదేంది? దాంతో ప్రజలకు ఒరగబెట్టేటి చేయకుండా పక్కన పెట్టి మళ్ళీ ఎట్లా రావాలి, మళ్ళీ ప్రభుత్వంలో ఎట్లా రావాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చదువుకున్నాం, ట్యాక్స్ పేయర్లు ఉంటారు, ట్యాక్స్ కట్టనోళ్ళు ఉంటారు, దాంట్లో గరీబోళ్ళు ఉంటారు, సోమరిపోతులు కూడా ఉంటారు. ఇప్పుడు ట్యాక్సులు కట్టేటోళ్ళకి ఏం న్యాయం చేస్తున్నావు నువ్వు? ట్యాక్స్ కట్టేటోనికి నువ్వు ఏం చేస్తున్నావు? మా చెమటలతోని మేము ట్యాక్సులు కడితే నువ్వు పంచిపెట్టేస్తున్నావు ఫ్రీ బీస్ కింద, అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ.
కష్టపడేటోనికి, సంపాదించేటోనికి, ట్యాక్స్ కట్టేటోనికి నువ్వు ఏం చేస్తావు బెనిఫిట్ అది చెప్పు ఫస్ట్. ఇప్పుడు ఏమవుతుంది, మన కాడ లిటరసీ ఎక్కువ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ పాపులేషన్ కూడా తక్కువ ఉన్నది. అంటే మనం ఒక పద్ధతిగా గవర్నమెంటే ప్రమోట్ చేసింది కదా, పాపులేషన్ తక్కువ ఉండాలి. అంటే మనం మూర్ఖులమా? మనం ఏదైతే డెవలప్మెంట్ కోసం పాపులేషన్ని కంట్రోల్ చేసుకొని ఇన్ని రోజులు చేసినామో అది మనకు శాపమా? కాదు కదా. కాబట్టి ఇట్లాంటి రాష్ట్రాలను పసిగట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక ఎంపీ ఓటు ఉంటే ఇక్కడ ఉన్న ఎంపీకి 2 ఓట్లు ఉండాలి. ఇట్లాంటి ఏమన్నా కొత్త విధానాలు తేవాలి. ఏదైతే మనం సంఘం కోసం ఏవైతే మనము పాటుపడ్డామో, పాపులేషన్ కంట్రోల్ కానివ్వండి, లిటరసీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాన్ని మైండ్లో పెట్టుకొని ఏమన్నా బిల్లు తేవాలి. కానీ దాంట్లో సమన్యాయం జరగదు. కాబట్టి అసలు డీలిమిటేషన్ తొందర లేనేలేదనేది నా అభిప్రాయం. ప్రజలు కూడా ఊరు డీలిమిటేషన్ అంటే ఏంటంటే ఒక మల్లయ్యని అడిగినా కూడా చెప్పేటట్టు ఉన్నప్పుడే అక్కడ బిల్లు రావాలి. కానీ మీరు డిసైడ్ చేసి ఏది చేసినా కూడా ఇది ప్రజా ఆమోదం కింద కాదు, ఇది డిక్టేటర్షిప్ కిందకి వస్తుంది. థ్యాంక్ యూ.